భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, వివాహ సమస్యలు, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఇతర ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. గురూజీ కుమారస్వామి. ఫోన్ నంబర్ 9985520079. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. కర్కాటక రాశి జాతకులు మే మాసంలో 30వ తేదీన వీరు మిమ్మల్ని నట్టేట ముంచేస్తారు. జాగ్రత్త. ఎవరు వారు, ఏం చేయబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కర్కాటక రాశి జాతకులు మిమ్మల్ని అభిమానించి ప్రేమించేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అయితే ఈ రాశిలో ఉన్న ఒక పెద్ద లోపం ఏమిటంటే అందరినీ గుడ్డిగా నమ్మేయడం, అందరితో సన్నిహితంగా ఉండడం, కొత్త వారిని కూడా నమ్మడం, పర్సనల్ విషయాలు చెప్పడం, వారికి అన్ని విధాలా సాయం చేయడం, ధనంగా కూడా చేయడం, ఈ యొక్క మనస్తత్వమే ఈ రాశి జాతకుల్లో కష్టాలు, బాధలు కలిగించిందని చెప్పాలి. నూతనంగా వచ్చిన వ్యక్తులను కూడా తొందరగా స్నేహితులుగా మార్చేసుకుంటారు. అటువంటి స్నేహితుడు లేదా స్నేహితురాలు కావచ్చు ఈ రోజున నమ్మించి మోసం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గత కొంతకాలంగా మాత్రం ఆ యొక్క వ్యక్తిని మీరు చాలా నమ్మారు. అందువల్లే మానసికంగా కృంగిపోతారు. ఆర్థికంగా కావచ్చు, ఎవరికీ చెప్పకూడనటువంటి ఏదైనా మీ యొక్క లైఫ్ కి సంబంధించిన విషయం వారు తెలుసుకుని మీ వెనుకల్లా అందరికీ చెప్పడం కూడా కావచ్చు. ఈ విధంగా వారి గురించిన ఒక న్యూస్ అయితే మీకు వినిపించబోతుంది. నమ్మిన వారు మిమ్మల్ని ద్రోహం చేశారని, మిమ్మల్ని శతవిధాలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, ఈ రోజున ఈ యొక్క సమయం దొరకగానే మిమ్మల్ని నట్టేట ముంచేశారు అనే విషయము మీకు అర్థమవుతుంది. ఈ ద్రోహాన్ని తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి. ఇక ముందు అయినా సరే ఈ యొక్క అనుభవం నుంచి చక్కటి గుణపాఠాన్ని నేర్చుకోండి. ఇక స్నేహితుల ఎంపిక విషయంలో ఖచ్చితత్వ జాగ్రత్తలు పాటించండి. చాలా మంది స్నేహితుల ఎంపిక విషయంలోనే పొరపాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా పురుషులు. ఈ యొక్క పురుషులు కూడాను స్త్రీలు కాని పురుషులను కాని నమ్మి నట్టేట మునిగిపోయిన పరిస్థితులు చాలానే ఉన్నాయి. కొన్ని రకాల బాధల గురించి వర్ణించడం చాలా కష్టమే. అలాంటి అశుభ ఫలితాలు ఎన్నో పొందుకున్నారు. మూర్ఖపు స్వభావం ఉన్నవారితో చేసే సహవాసం మనల్ని మూర్ఖులుగా మిగిల్చేస్తుంది. 6 నెలల సహవాసం వారిని వీరు చేస్తుంది. మన పెద్దలు చెప్పేది ఏది కూడాను అసత్యం ఉండదండి, సత్యమే. వారి అనుభవంతో చెప్తున్న మాటలు. మనం వాటిని నమ్మకుండా గుడ్డిగా వాదిస్తూ ఉంటాము. కావున ఇలాంటి సహవాసం చేసే వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. మంచి వారితో చేసే స్నేహం మనకి ఎప్పటికైనా మంచి కలిగిస్తుంది. దుష్ట సాంగత్యం వద్దు అంటూ పురాణాలు కూడా చెప్తున్నాయి. కనుక బంధం మాటల వరకే ఉంచుకోండి. అందరితో ఎక్కువ క్లోజ్నెస్ అనేది మంచి వారితోనే పెంచుకోండి. వారి మాట మన మనసుకి ఇంపుగా ఉండాలి. కోపంతో చెప్పేవారు మన మంచికి చెప్తున్నట్లు, మన మనసుకి విరుద్ధంగా చెప్పేవారిని పక్కన పెట్టేయాలి. లేదంటే మన వెనుకాల గోతులు తవ్వుతారు, చెడు ప్రచారం చేస్తారు. ఈ యొక్క ఒక్క చిన్న పొరపాటే కానీ ఈ రోజున ఒక నట్టేట ముంచే పెద్ద మోసంగా మారుతుంది. మీ యొక్క పరువు తీయొచ్చు, ధన నష్టం కలిగించొచ్చు, ఇంకా ఏ ఇతర రూపంలో అయినా సరే మీ గురించిన చెడు ప్రచారము చేయొచ్చు. కావున ఈ రోజున ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి. అలాగే ఈ రోజున ఒక మంచి కీలక అవకాశం ఏ రంగంలో ఉన్న వీరికి రాబోతుంది. ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో అశ్రద్ధ చేయొద్దు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఈ రోజున చిన్న చిన్న అపోహలు, మనస్పర్ధలు ఉండొచ్చు. ఒకసారి ఆగి ఆలోచిస్తే ఆ యొక్క సమస్యను మీరే పరిష్కరించుకుంటారు. అలాగే ఈ రోజున ఒక చోట నుండి రావాల్సిన ధనం మీకు వచ్చి చేరుకుంటుంది. ఆ యొక్క ధనాన్ని ఉపయోగించుకోవడంలో అలసత్వం వహించొద్దు. అవసరాలకి ధనం ఉపయోగించుకోవడం మీకు గందరగోళంగా ఉండొచ్చు. దేనికి ఉపయోగించాలి అనే స్థితిలో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కుటుంబ సభ్యుల సలహాలు మాత్రం పరిగణలోకి తీసుకోండి.
ప్రతికూలత అనుకూలతగా మార్చుకోవడం కోసం శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. అంతా మంచే జరుగుతుంది.